పాలసీ ఇంజిన్ ని ఇన్ఫ్లుయెన్షియల్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్నాయి. ఓకే, సో నౌ వీ విల్ లుక్ అట్ ఇట్ వాట్ ఆర్ దోస్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎలిమెంట్స్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద పాలసీ డెసిషన్ పాయింట్. ఓకే, ఈ పాలసీ డెసిషన్ పాయింట్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేది చూద్దాం. ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీ విల్ హ్యావ్ CDM, Continuous Diagnostic and Management, and Industry Compliance. Okay, so Industry Compliance, Threat Intelligence, and Activity Logs. Okay, so these are the 4 elements, and here we have Data Access Policy, Public Key Infrastructure, ID Management, and SIEM management. Okay, so now we will discuss about in detail about all these influential factors. Okay, CDM, that means Continuous Diagnostic and Management. Okay, so ఈ CDM ఏం చేస్తుందంటే మన ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ఉంటాయి కదా, వీటి యొక్క కరెంట్ స్టేట్ ఏంటి, ఓకే, వాట్ ఈస్ దర్ హెల్త్ కండిషన్, ఓకే, అంటే అవి ప్యాచ్ అయ్యాయా లేదా, వల్నరబిలిటీస్ ఏమైనా ఐడెంటిఫై అంటే అది ప్యాచ్ మేనేజ్మెంట్ జరిగిందా లేదా, అప్డేషన్స్ కంటిన్యూస్ జరుగుతున్నాయా లేదా, అండ్ ఏమైనా న్యూ వల్నరబిలిటీస్ ఐడెంటిఫై అయ్యి డివైజెస్ కాంప్రమైజ్ అయింటాయి కదా, అటువంటి డివైజెస్తో మన ఆర్గనైజేషన్ డేటా ఏదైనా కనెక్ట్ అవుతుందా అనేది ఈ CDM ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా వాటిని మానిటర్ చేసి పాలసీ ఇంజిన్కి ఇన్పుట్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సెకండ్, ఇండస్ట్రీ కంప్లైన్స్. ఓకే, ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యావ్ టు ఫాలో సమ్ సర్టన్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. ఓకే, సో ఇప్పుడు మనం అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళు PCI DSS, పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ అనే కంప్లైంట్స్ ని వాళ్ళు మీట్ చేయాలి. ఓకే, సో అందులో ఉండే ప్రొవిజన్స్ కూడా మన పాలసీ ఇంజిన్ కి ఇన్పుట్ అవుతాయి. ఓకే, సో లైక్ వైజ్ మనకి ISO, HIPAA ఇటువంటి కంప్లైన్సెస్ కూడా ఈ పాలసీ ఇంజిన్ కన్సిడర్ చేసి ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దెన్ థ్రెట్ ఇంటెలిజెన్స్. థ్రెట్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే, సో ఏవైనా న్యూ వల్నరబిలిటీస్ లైక్ మనము ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ లేదా అప్లికేషన్ మనం డెవలప్ చేసినప్పుడు ఒక టెక్నాలజీ స్టాక్ ని డెవలప్ చేసి ఉంటాం కదా, ఆర్ బిల్డ్ చేసి ఉంటాం కదా, అంటే అది మీరు అప్లికేషన్ డెవలప్ చేసింది ASP.NET లో కానీ జావాలో కానీ, ఓకే, సో వేరియస్ టెక్నాలజీస్తో యూజ్ చేసి మనము ఈ అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తాం. అటువంటి వాటిలలో ఏదైనా న్యూ వల్నరబిలిటీ వచ్చినా, న్యూ ఎక్స్ప్లాయిట్ వచ్చినా, లైక్ రీసెంట్గా మనకి Log4j వల్నరబిలిటీ అనేది వచ్చింది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనే ఎలిమెంట్ పాలసీ ఇంజిన్కి ఇన్పుట్ ఇస్తుంది. సో దెర్ ఈస్ న్యూ వల్నరబిలిటీస్ విచ్ ఈస్ హైలీ పొటెన్షియల్, సో వీ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్ అనేది ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ఇన్పుట్స్ పాలసీ ఇంజిన్కి ఇస్తుంది. ఓకే, సో దెన్ యాక్టివిటీ లాగ్స్ ఏం చేస్తాయంటే లైక్ వెన్ సబ్జెక్ట్ ఈస్ కనెక్టింగ్ టు అవర్ నెట్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్, తను సక్సెస్ఫుల్ గా లాగిన్స్ ఎన్ని లాగిన్స్ చేశాడు, ఎంతమంది వైట్ లిస్టెడ్ యూజర్స్ కనెక్ట్ అయ్యారు, ఎంతమంది హ్యాకర్స్, లైక్ మనం ఒక అప్లికేషన్ లాగిన్ ఐడి పాస్వర్డ్ పేజ్ ఉంది అనుకోండి, దాంట్లో బ్రూట్ ఫోర్స్ అటాక్స్ కానీ లేకపోతే ఫజింగ్ అటాక్స్ కానీ SQL ఇంజెక్షన్ బైపాస్ అటాక్స్ కానీ ఇలా చాలా అటాక్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఈ యాక్టివిటీస్ అన్నిటిని ఇది లాక్ చేసి పెడుతుంది. ఓకే, సో ఈ యొక్క యాక్టివిటీ లాగ్స్ కూడా పాలసీ ఇంజిన్ కి సపోర్ట్ అవుతుంది. ఓకే, టు టేక్ ఏ ఎఫెక్టివ్ డెసిషన్ వెదర్ టు గివ్ కనెక్షన్ టు దిస్ సబ్జెక్ట్ ఆర్ నాట్. ఓకే, యా, so now we will see on the right hand side elements. Okay, so on right hand side we have a data access policy, PKI, that means public key infrastructure, ID management, and SIEM management. Okay, so డేటా యాక్సెస్ పాలసీ ఏం చేస్తుందంటే మనకి ఇంటర్నల్ పాలసీ రూల్స్ కొన్ని ఉంటాయి. ఓకే, సో ఇంటర్నల్ గా డేటాని యాక్సెస్ చేసుకునే, ఎలా యాక్సెస్ చేయాలి, ఎవరు యాక్సెస్ చేయాలి, ఆర్బ్యాక్ అంటారు, అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అంటారు. ఆ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్స్ అన్నిటిని మనం ఇంటర్నల్ గా ఈ డేటా యాక్సెస్ పాలసీలో ఇంక్లూడ్ చేసి మనం పాలసీ ఇంజిన్ కి ఇన్పుట్ ఇస్తాం. సో పాలసీ ఇంజిన్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ గా డెవలప్ చేసినటువంటి రూల్స్ ని ప్లస్ ఎక్స్టర్నల్ గా తీసుకున్నటువంటి థ్రెట్ ఫీడ్స్ ని, లేకపోతే ఇంటెలిజెన్స్ ఫీడ్ అనొచ్చు, వాటిని అన్నిటిని బైండ్ చేసుకొని కంబైన్ చేసి ఇట్ విల్ టేక్ ఎ డెసిషన్ దట్ వెదర్ టు గివ్
a proper connection to the subject or not. Okay, so that is called access policy, data access policy. Then coming to the PKI. PKI is nothing but public key infrastructure. So public key infrastructure and enti, when the subject is connecting here, encryption జరుగుతుందా లేదా అంటే డేటా అనేది ఎన్క్రిప్షన్ లో జరుగుతుందా లేదా. ఓకే, సో అండ్ డిజిటల్ సర్టిఫికేట్స్ ని, ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ ని వీళ్ళు ఈ సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాడా లేదా అనేది మనకి ఇక్కడ ఈ పీకే అనేది పాలసీ ఇంజిన్ కి చెక్ చేయమని చెప్తుంది. ఓకే, సో వెన్ the subject is trying to connect through the secured connection and encryption or digital certifications చేసి కనెక్షన్ రిక్వెస్ట్ చేస్తే దెన్ పాలసీ ఇంజిన్ విల్ టేక్ డెసిషన్. సో ఎన్క్రిప్షన్ డేటా అంతా పీకే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూస్తుంది. దెన్ ఐడి మేనేజ్మెంట్. ఓకే, సో ద ఐడి మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అని చెప్పాం కదా, ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఐడెంటిటీ. ఇఫ్ యూజర్ అన్నారు అనుకోండి, వాట్ ఈస్ దేర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఆర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, సో వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్స్, ఇవన్నీ ఈ ఐడి మేనేజ్మెంట్ లో స్టోర్ అవుతాయి. ఈ ఎవరైతే వైట్ లిస్టెడ్ ఉంటారో, అండ్ ఐడి మేనేజ్మెంట్ లో మనకు డివైజెస్ కూడా మనం వైట్ లిస్ట్ చేయొచ్చు. అంటే కంపెనీ ఇచ్చినటువంటి ల్యాప్టాప్స్ తో మాత్రమే మన డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, లేదు BYOD పాలసీ అంటారు, బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ పాలసీ అంటారు. సో ఆ పాలసీ కింద మీరు మీ ఆర్గనైజేషన్ లో ఎన్రోల్ చేసుకుంటే అటువంటి డివైజెస్ కూడా మీరు డివైజెస్ కూడా వైట్ లిస్ట్ అయి ఉండాలి ఆర్గనైజేషన్ లో. అప్పుడు ఈ పాలసీ ఇంజిన్ ఏం చేస్తుందంటే, ఎస్ ద యూజర్ ఈస్ కనెక్టింగ్ త్రూ ద వైట్ లిస్టెడ్ డివైజెస్. సో ఇవన్నీ దేని ద్వారా జరుగుతాయంటే ఈ ఐడి మేనేజ్మెంట్. ఓకే, ఈ ఐడి మేనేజ్మెంట్ ద్వారా policy engine will identify, okay, so the connection is coming from the legitimate source అని అనుకుంటారు. Then coming to the SIEM. Okay, SIEM అంటే సెక్యూరిటీ ఇన్సిడెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ SIEM ఏం చేస్తుందంటే ఎవ్రీ లాగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ వన్స్ కనెక్షన్ అయిన తర్వాత కూడా ఈ SIEM అనే లాగ్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ కలెక్ట్ ఆల్ ద లాగ్స్. ఓకే, ఈ లాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే once legit user ఉన్నారు అనుకోండి, సో he will access the data properly and he will log out. ఓకే, బట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఎవరైనా చేశారు అనుకోండి, వాట్ ఆర్ ద వేరియస్ యాక్సెస్ తను చేశాడు. ఓకే, సో ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ ఏమైనా చేశాడా. ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ అంటే తనకి ఇచ్చినటువంటి రూల్స్ నే కాకుండా బియాండ్ రిసోర్సెస్ ని ఏమైనా యాక్సెస్ చేశాడా అనేది SIEM అనేది ఈ లాగ్ మేనేజ్మెంట్ అనేది చూస్తుంది. ఓకే, సో ఇది మన పాలసీ ఇంజిన్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ ఆఫ్ జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్.